హాయ్ హలో గుడ్ మార్నింగ్. లేచారా లేలేదా ఇంకా? నేను ఎంత పొద్దున మీరు ఎక్కడ లేస్తారులేండి. ఈరోజు కర్రీ ఏంటి అనుకుంటున్నారా? చిక్కుడుకాయ టమాటా. చిక్కుడుకాయ టమాటా ఇలా ఇవన్నీ తీయాలి. మీ అందరికి తెలిసే ఉంటుందిలేండి, నేను కొత్తగా చెప్పేది ఏముందిలే కానీ జస్ట్ నా వంతు ప్రయత్నం అంతే. ఏం చేస్తున్నారు? లేచారా లేలేదా? మన సైన్యం లేస్తారు ఇప్పుడు. వాళ్ళు లేచేసరికి మాక్సిమం పని చేసుకోవాలి, లేకపోతే లేచిన కానీ చదవ పంచాయతీలు చేయాలి. సారీ సారీ, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటక్క అట్లా మాట్లాడుతున్నావు అంటారా? ఏం చేస్తాం నాన్న, ఫ్రస్ట్రేషన్ మదర్. అదేదో సిరీస్ ఉంటుంది కదా, ఫ్రస్ట్రేషన్ వైఫ్ ఫ్రస్ట్రేషన్ ఉమెన్ అని. మనదేమో ఫ్రస్ట్రేషన్ మదర్ అన్నమాట. ఫైనల్ గా చిక్కుడుగాయలు పోసేస్తా, ఇవి ఉడకబెడదాం. ఎవరికైనా సపోర్టింగ్స్ అనేవి కావాలండి. అయినా మర్చిపోయానక్క, ఈ రోజేంటి నైటీలో కాకుండా శారీలో అవతారం ఇచ్చావంట? మీకోసమే నాన్న. రోజు నన్ను నైటీలో చూడలేక చచ్చిపోతున్నాను అక్క అంటున్నారు కదా, అందుకనే ఈ రోజు పొద్దున్నే కష్టమైనా సరే శారీ కట్టుకుని వీడియో చేస్తున్నా. వీడియో తీయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఆ స్టాండ్ అవి సెట్ చేసుకుని అవి ఇవి కొంచెం రిస్క్ అవుతుంది. పిల్లలతో అన్నది ఇప్పిద్దామంటే వాళ్ళు లేట్లా. సరేలే వీడియో కోసం అన్నా లేపుదామా అంటేనేమో వాళ్ళు లేపిన కానీ మనం భరాంచలేమని చెప్పి వదిలేస్తున్నా. అట్లా ఉంటది, ఏం చేద్దాం, కొన్ని జీవితాలు అంతే. మీ బావ నాకు ఓ రాజ్యం ఇచ్చాడు, కిచెన్ సామ్రాజ్యం. దీన్ని ఏలుకుంటా ఉంటా. ఓకేనా? అమ్మా పడితే తెలుసా, బామ్మో అమ్మా ఎన్నడక పడిపోయేది తెలుసా. ఏమో, ఆనియన్స్ టమాటాలు కట్ చేసేసా చిక్కుడుకాయలో. ఎందుకు అక్క ఫేస్ అట్లా పెట్టావు అంటారా? ఏం చేస్తాం, తీసేవాళ్ళేమో లేరు, ఈ స్టాండ్ ఏమో మాటినట్ల. ఏం చేయాలో అర్థం కావట్లే. నేను ఇంత కష్టపడి శారీ కట్టుకోవడానికి ఈ స్టాండ్ సెట్ చేయడానికి నా టైం అంతా అయిపోతుంది. క్యారేజీలు ఏమాత్రం లేట్ అయినా నన్ను మామూలుగా తిట్టరు. ఎవరు సపోర్ట్ లేకుండా ఎదిగాం ఎదిగాం అంటారు కానీ ఇలాంటి టైంలో అన్న కనీసం కెమెరా పట్టుకునే సపోర్ట్ అన్నా కావాలనుకుంటా కదా. రైస్ ఉడికిపోయింది, చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి. మీకు చూపించాలంటే కష్టం, సారీ ఏమనుకోకండి. ఇప్పుడు కెమెరా అడెప్పగానే పక్కన పడిపోద్దామో నా టెన్షన్. ఇంకేంటి కవర్లు, మీ ఇంట్లో టిఫిన్ ఏంటి, స్పెషల్ ఏంటి ఈరోజు? రోజు స్పెషల్స్ ఏముంటాయిలే కానీ టిఫిన్ ఏంటి? నేను పునుగులు వేస్తున్నా. రోజు పునుగులేనా మేడం అని మాత్రం అనకండి, నేను ఏదో టిఫిన్ వేసే వాళ్ళు మాత్రం పునుగులు. మీకు అర్థం కావట్లా? పునుగులు అనుకోండి, బండి మీద నూనె పెట్టేసేసి అది కాగంగానే ఒక 2-3 వాయిలు వేస్తే అయిపోతుంది. అదే దోశలు అనుకోండి, మడిచి మడిచికి దోశకి ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అందుకోసం మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏం తినిపించలేదులేండి, వాళ్ళు ఇష్టంగానే తింటారు. ఇడ్లీయే కష్టం, వీక్లీ 1 టైం వేసినా ఇడ్లీ తినరు. అయితే ఇంకా ఈజీ అయిపోతాయి, వేసి పెట్టేస్తే. గిన్నెలో కాస్త ఎక్కువ అవుతాయి అనుకో, అది వేరే విషయం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మహదేవా అని తిన్నాక తప్పదుగా కడుక్కుంటాం అనుకో, అది వేరే విషయం. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి, కర్రీ వండేద్దాం.
ఈ సౌండ్స్ ఏంటక్క అంటారా? లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అనడానికి గుర్తింపు అనమాట. విలేజ్ కదా, ఇట్లానే ఉంటుంది. సౌండ్లు అవి ఇవి పొద్దునే లేచి ఇలా లేడీస్ పనులు చేసుకుంటూ ఉంటారు కదా. అక్క మైక్ కొన్నావా, మైక్ కొన్నావా అని అడగరే. కొన్నాగా. నేను అరిచి 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 చుట్టుపక్కల వాళ్ళందరూ నా ఇంకా వింతగా చూస్తున్నారు. అసలే వాయిస్ పోతుంది, మళ్ళీ షార్ట్స్ కూడా నేనే చెప్పాలా, దీనికి కూడా నేనే చెప్పాలా. ఉన్న గంట కాస్త పోయేటట్టుందని మైక్ కొనుక్కున్నా. మీ బాగున్నాడు ఏమన్నా హెల్ప్ చేస్తాడంటే అబ్బే ఏమీ చేయరు. మా బావ హెల్ప్ చేయాలంటున్నా, ఏం చేయాలి అక్కడ నీతో పాటు అరమ్మంటావా ఏంటి అంటారా? కాదులేండి, కనీసం కెమెరా అన్నా పట్టుకోవాలిగా. కెమెరా పట్టుకుని ఒక ఫోటో కూడా దిగురు. ఒకవేళ తీసారనుకోండి, వాడి ఫోటోని మనం గుర్తించడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ దోశలే పోద్దాం అనుకున్నా, బట్ లేట్ అయిపోయేటట్టుంది. ఇక్కడ ఒక కర్రీ ఉడుకుతుంది. ఒక కర్రీ అంటే ఏంటక్క ఎన్ని కర్రీస్ వండుతున్నాం అంటారా? ఒక కర్రీయే వండుతున్నా, ఒక పక్కన పునుగులు వేసేద్దాం. మీరు ఎక్కడేస్తారు పునుగులు పునుగులు అని, కానీ వీళ్ళు బయట తెచ్చుకోమని పంపించినా పునుగులే తెచ్చుకుంటారు. అయినా మన ఇంట్లో వేసినవి బాగుంటాయిలేండి, బయట ఎక్కువ. నేను 2 తినాలంటే కష్టం తెలుసా. బాగున్నాడంటే కెమెరా ముందుకి రాడు, కెమెరా పట్టుకోవడానికి రాడు. ఏం చేస్తాం, ఈ చేత్తో పిండి ఈ చేత్తో కూర. చెప్పండి ఇంకేంటి విశేషాలు. కామెంట్స్ చేయండి కదా, వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కామెంట్ చేశారనుకోండి, నేను రేపొద్దున వీడియోలో మాట్లాడతా, మీకు ఏదైనా ఆన్సర్ చేస్తా. మంచి కామెడీ కామెంట్స్ కానీ మంచి క్రేజీ కామెంట్స్ కానీ చేయండి, మాట్లాడుకుందాం. పిల్లలు కానీ హస్బెండ్ కానీ అర్థం చేసుకునే పిల్లలు కానీ హస్బెండ్ కానీ దొరికితే అదృష్టం అంటారు కదా. నాకు దొరికారు. చూసారా, నేను వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళు టీవీ పెట్టుకున్నారని చెప్పి తలుపేసేసారు. అర్థం చేసుకున్నారని ఆనందపడాలో, ఇది రేకు ఇక్కడ గాలాడకు చచ్చిపోతున్నాను అని కూడా లేకుండా తలుపులేసి తేలిపోయారని బాధపడాలో అర్థం కాదు. ఏం చేయాలంటారు, హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేకపోతే బాధపడాలో? ఇదేమో రేకు, చేసేదేమో వంట, పొగలు వస్తుంది. టీవీ పెట్టుకోకుండా ఉండొచ్చుగా. ఆహా ఉండరు. అదేమంటే మేము ఉండేదో కొంతసేపు, అప్పుడు కూడా పెట్టుకోవద్దంటావా అంటారు. అందుకని ఈ రేకులో నన్ను తలుపులు వేసేసి వదిలేసి వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు. ఈ కర్రీ కూడా అయిపోతే నేను కూడా వీడియో ఆపి తలుపు తీస్తాను. మూత వచ్చింది, గిన్నెలు ఉన్నాయి, ఇంకా డిషెస్ క్లీన్ చేయాలి, పాపకి జల్లు వేయాలి. ఇదిగోండి, పునుగులు పునుగులు అంటారు కానీ ఇంత ఫ్రెష్గా ఎందుకు ఉంటాయి చెప్పండి. మన బయట తెచ్చిన పునుగులు ఎంత ఫ్లఫీగా ఉన్నాయి చూసారా, ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూసారా. కాలుతున్నాయి, లేకపోతే తీసి చూపించేదాన్ని. ఇంకేంటి విశేషాలు మరి, మీకు కర్రీ అయ్యేదాకా చూపిస్తా. రైస్ అయిపోయింది, టిఫిన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఒక వాయి అయిపోయింది, రెండో వాయి వేస్తున్నా కదా.
దీన్ని పూర్ణాల పిండిగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. నేనైతే గుళ్ళు పిండి యూజ్ చేస్తా కదా, నాకు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మినిమం వస్తే ఇయర్కి సరిపడా ఒకేసారి గుళ్ళు పట్టించేసుకుంటా. ఇవి ఎక్కువ ఉంటుంది కదా పిండి కంటెంట్, దీంట్లో పూర్ణాలు కూడా వేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా ఉంటాయి. యాక్చువల్లీ ఈ రోజు దోశ వేయాల్సింది, బట్ ఈ కెమెరా ఇవి సెట్ చేసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు దోశ అనగానే మా వాడు వచ్చి నాకు ఎగ్ దోశ అంటాడు. చూసారా ఎలా చెమటలు గారిపోతున్నాయో. మేకప్ మేకప్ అంటున్నారు కదా, ఇదిగో చూడండి, ఇది మేకప్. రెండో వైపు పునుగులు కూడా కంప్లీట్. ఈ రోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? ఇదిగోండి, కూర కూడా అయిపోయింది. కర్రీ కూడా కంప్లీటెడ్. మళ్ళీ రేపటి లైవ్ లో కలుసుకుందాం. కామెంట్స్ చేయండి. కామెంట్ కి రేపు లైవ్ లో అంటున్నా, వీడియోలో రిప్లై ఇస్తాను. బై టు ఆల్.